శివోహం కాలనేమినిః వీరశూరశౌర్యజనేశ్వరः త్రిలోకాత్మా త్రిలోకేశः కేశవः కేశవా హరిः కాలనేమినిః శౌర్యశూరశౌర్యజనేశ్వరः త్రిలోకాత్మా త్రిలోకేశः కేశవः కేశవా హరిः. బ్యూటిఫుల్. శైలజ్ గారు. శివోహం గురువు గారు. కాలనేమినిః శౌర్యః శూరः శూరజనేశ్వరः త్రిలోకాత్మా త్రిలోకేశः కేశవः కేశిహా హరిः కాలనేమినిః శౌరిః శూరः శూరజనేశ్వరः త్రిలోకాత్మా త్రిలోకేశः కేశవः కేశిహా హరిः. బ్యూటిఫుల్. సన్నత గారు ఉందా? కాలనేమినిః శౌరిః శూరः శూరజనేశ్వరः త్రిలోకాత్మా త్రిలోకేశः కేశవः కేశిహా హరిः కాలనేమి నిహాసౌరిః శూరः శూరజనేశ్వరः త్రిలోకాత్మా త్రిలోకేశः కేశవः కేశిహా హరిః. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. లక్ష్మి గారు చదువుతారు? లక్ష్మి గారు. చదువుతాను గురువు గారు. కాలనేమినః వీరశూరి శూరజనేశ్వరः త్రిలోకాత్మా త్రిలోకేశः కేశవः కేశివా హరిః కాలనేమినః వీరశౌరి శూరజనేశ్వరः త్రిలోకాత్మా త్రిలోకేశः కేశవः కేశివా హరిః. కాలనేమి నిహాశౌరి శూర శూరజనేశ్వరः త్రిలోకాత్మా త్రిలోకేశः కేశవ కేశి హరిః కాలనేమి నిహ శౌరిః శూర శూరజనేశ్వరः త్రిలోకాత్మా త్రిలోకేశः కేశవ కేశి హరిః. బ్యూటిఫుల్. అమ్మ అపరాజిత భరతం గారు. శివోహం. శివోహం గురువు గారు. చదువుతారమ్మా? పుస్తకం 69. ఒక్క నిమిషం గురువు గారు. వేరే వాడు చదువుతారు. ఇంకెవరైనా మహిళలు ఉన్నారమ్మా? చదవండి. చదవండి అందరు చదవండి. చాలా బాగుందమ్మా. చాలా సంతోషం. అందరు కాదు, చాలా సంతోషం. ఓకే, వీలున్నప్పుడు పార్టిసిపేట్ చేస్తూ ఉందండి. తప్పకుండా. ఓకే, అపరాజిత గారు చదవండి. కాలనేమినిః శౌరిః శూరः శూరజనేశ్వరः త్రిలోకాత్మా త్రిలోకేశः కేశవः కేశిహా హరిః కాలనేమినిః శౌరిః శూరः శూరజనేశ్వరः త్రిలోకాత్మా త్రిలోకేశः కేశవः కేశిహా హరిః. సంతోషం అమ్మా. ఓకే, మిగతా ఇంకెవరో మహిళలు ఉంటే చదవండి, లేదంటే మనం అందరికి వెళ్తాం. ఇంకెవరు ఉన్నారా? చాలా ఇంపార్టెంట్ శ్లోకం ఇది, చాలా ఇంపార్టెంట్. దీని యొక్క విశ్లేషణ కూడా కొంచెం గంభీరంగా ఉంటుంది. బాలాజీ గారు అడిగిన అన్నిటి కూడా ఇక్కడ సమాధానం లభిస్తుంది. కాలనేమి నిహ ఒకటే పదం కాబట్టి కాలనేమి అను రాక్షసుణ్ణి సంహరించిన అని సాధారణ అర్థం ఉంది. అర్థం చేసుకుంది. వీరహ వీరత్వం కలవాడు. శౌరిహి సూర్యుడు సూరత్వం కలవాడు ఒకటి, సూర్యుడు అని వాని వంశమును పుట్టినవాడు, కానీ శౌరిహి అంటారు. ఒకటి శౌరిహి అంటే సూరత్వం కలవాడు, ఇంకోటి ఆ వంశం పేరు సూర్యుడు. భగవంతుని యొక్క వంశమే సూరత్వం. సూర్యుడు అని వాని వంశమున పుట్టినవాడు. ఒక్కొక్క అవతారంలో ఒకటి రాముడు ఇక్ష్వాకు వంశంలో పుట్టాడు, రఘువంశం అని కూడా అంటాము దాన్ని. అలాగే ఒక్కొక్క అవతారంలో కూడా ఆయన అన్ని అవతారాలు ఆయనవే కాబట్టి సూర్యుడు అని వాని యొక్క వంశమున పుట్టినవాడు. సూరజనేశ్వర సూర్యులోకెల్లా శ్రేష్ఠుడు. సూరజన ఈశ్వర. త్రిలోకాత్మ మూడు లోకములకు ఆత్మ అయిన వాడు. అధిపని అనుకోవచ్చు, అంతకన్నా ఇంకా చక్కగా అనుకోవాలంటే మూడు లోకములకు కూడా ఆత్మ అయినవాడు. ఆయనే చైతన్యం, అన్నింటికి ఆయనే చైతన్యం కాబట్టి మూడు లోకాలకి కూడా ఆత్మ అయినవాడు. ఇక్కడ మూడు లోకాలు ఎందుకు పేర్కొన్నారు? 14 లోకాలు, ఇంకా చాలా లోకాలు ఉన్నాయి కదా. సాధారణ ఈ మూడు శబ్దం అనేది కూడా అన్లిమిటెడ్ గా భావిస్తాడంతే. ప్రతిదీ కూడా మూడు అనేది. ఇక్కడ 14 లోకాలు ఉన్నాయి.
అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాళ ఊహు భువ సువహ మహా జన తప సత్యం అని మనం మొదటి 3 లోకాలు 3 సజ్జనుల లోకాలు మిగతావన్నీ కూడా కొంచెం దుష్టత్వంతో తమస్సుతో కూడుకున్న లోకాలు కంటే అది గాయత్రి మంత్రంలో కూడా ఫస్ట్ 3 చదువుతాం. ఓం భూహ భువ సువహ తత్సవితుర్వరేణ్యం అనుకుంటాం మనం. భూహు భువ సువహ మన దగ్గర నుంచి ఇంకొక 2 ఊర్ధ్వ లోకాల్ని, అందుకోసం 3 చెప్పండి. సో అన్ని లోకాలకు కూడా ఆత్మ అయిన వాడు త్రిలోకాత్మ అన్నారు కాబట్టి 3 లోకములకు ఆత్మ అయిన వాడు. త్రిలోకేశ 3 లోకములకు ప్రభు అయిన వాడు. కేశవ పొడవైన కేశములు గలవాడు. కేశవ అంటే పొడవైన కేశములు గలవాడు. అండ్ లేకపోతే కేశిహ కేశవ అంటే కేసి అను రాక్షసుని వధించిన వాడు. హరిహి హరిహి అంటే ఏంటి? చాలా మంది హరి 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 అంటుంటాం కదా. హరిహి అంటే దుఃఖములను పోగొట్టువాడు, దుఃఖములను హరించువాడు హరి. ఏదైనా సరే హరించువాడు. హరిహర హరిహర అంటాము. హర అంటే శివుడు, హరి అంటే విష్ణువు. దుఃఖములను హరించేవాడు. ఆయన సమస్తమును కూడా తన యందు లీలం చేసుకున్నవాడు హర. ఈయన ఇక్కడ స్థితికారకుడు కాబట్టి విష్ణుమూర్తి, ఆయన సృష్టికారకుడు. మన లెక్కల ప్రకారంగా, మన సనాతన ధర్మ పురాణాల ప్రకారంగా ఆయన సృష్టికర్త, ఈయన స్థితికర్త. ఈయన మరి అన్నిటిని కూడా హరించాలి. ఏం హరించాలి? అన్నిటినీ. మన దుఃఖాలే కాదు, మనలో కొన్ని అరిషడ్ వర్గాల్ని, కామ క్రోధ లోభ మోహ మన ఆశ్చర్యాలని హరించాలంటే ఈయన వల్ల. ఒక్కసారి మనం ఆ స్థితికి కానీ వెళ్ళామంటే ఇంకా ఆయనలోనే ఐక్యమైపోతుంది. అది హర అని ఆ ఉద్దేశంతో అనుకోవచ్చు. సో ఈ త్రిలోకాత్మన పదాన్ని చక్కగా చెప్తున్నాను. మనిషి ఎప్పుడైతే భూలోకంలో జీవుడు ఉన్నాడో భూహు భువహ సువహ ఆ స్థితికి వెళ్ళారంటే మాత్రం వాడికి ఆత్మానుభూతి కలిగిందని. ఇంత పాల్మోశ్రావంతి గారు పొద్దున్న నన్ను అడిగిన ప్రశ్నకి జ్ఞానం కలిగిందని ఎలా తెలుస్తుంది గురువు గారు అన్నారు. నేను కొంచెం బిజీగా ఉండి సమాధానం ఇవ్వలేదమ్మా వాట్సాప్. జ్ఞానం కలిగింది అన్న అనుభూతి మనకి ఎప్పుడు కలుగుతుంది అంటే బ్రహ్మానందాన్ని పొందినప్పుడు. ఎప్పుడు కూడా ఆనందంలో ఉన్నాడు అంటే వాడే మహాజ్ఞాని. ఏమా పాల్మోశ్రావంతి గారు డౌట్ క్లియర్ అయిందా? అవును గురువు గారు, నాకు చాలా రోజుల నుంచి అది ఉండే, అందుకే మిమ్మల్ని అడిగాను పోస్ట్ పెట్టి. మీరు పెట్టిన దానికి జ్ఞానం కలిగించేవాడు పెట్టారు. మీరు జ్ఞానాన్ని ఎలాగా తెలుసుకోవాలనే ప్రశ్న మీరు అడిగారు. జ్ఞానం ఎలా తెలుసుకోవాలి? నాకు జ్ఞానం కలిగిందని ఎలా తెలుసుకోవాలి అంటే ఎప్పుడు ఆనందంగా ఉండేవాడు. అల్టిమేట్ వచ్చేసి ఆనందమే కదా, దానే బ్రహ్మానందం. జ్ఞానం ఎప్పుడైతే కలిగిందో మీకు ఎటువంటి దుఃఖాలు ఉండవు. అంటే పూర్తిగా మనం ఆల్మోస్ట్ బ్రహ్మానంద స్థితిలో ఉండడమే జ్ఞానం కలిగింది అన్న దానికి ఒక ఎగ్జాంపుల్. ఆనంద ప్రాప్తి. అందుకోసం ఆనంద కఠోపనిషత్తులో మనకు వస్తుంది ఆనంద ప్రాప్తి. నచికేతుడి తండ్రి యొక్క ఆనంద ప్రాప్తి ఎక్కడ భంగం అవుతుందో అన్న భయంతో యముడి దగ్గరికి వెళ్తాడు. ఆనంద తండ్రికి ఆనంద ప్రాప్తి భంగం కలగకూడదు. ఎందుకంటే తండ్రి ఎప్పుడు కూడా ఆనందంలోనే ఉన్నాడు కాబట్టి, వాజశ్రవుడు ఎప్పుడు ఆనందంలోనే ఉంటాడు కాబట్టి ఆనంద ప్రాప్తికి భంగం కలగదు. సో ఆనందంలో మీరు ఎప్పుడైతే ఉన్నారో ప్రతిదీ ఆనందంగా స్వీకరిస్తారు. కానీ మనుషులం కాబట్టే మనకు సుఖాలు దుఃఖాలు కొంచెం బాధలు కష్టాలు నష్టాలు వస్తూ ఉంటాయి. ఆ స్థితిని కూడా దాటిపోయి ఎప్పుడు తాను ఒకవేళ కలిగినా సరే ఆ స్థితి ఎక్కువ కాలం ఉండకూడదు. అది ఎక్కువసేపు ఉంటే మాత్రం ఆనంద ప్రాప్తికి భంగం కలుగుతుంది సాధారణంగా. అందుకోసం కష్టం వచ్చినప్పుడు టక్కునే బాధ కలిగినప్పుడు వేరే వాళ్ళతో షేర్ చేసేసుకుంటే బాధ అనేది చాలా మట్టుకు తగ్గిపోతుంది. ఆనందాన్ని షేర్ చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ బాధని ఇంకెవరితో మీకు ఆత్మీయులతోని ఒకరితో ఇద్దరితో షేర్ చేసుకోగానే ఆటోమేటిక్ మీ మనసు ఒక్క రకమైన రిలీఫ్ అనేది కలుగుతుంది. ఇది సత్యం. ఆనందంగా ఉన్నప్పుడు సాధారణంగా 10 మందితో షేర్ చేసుకుంటారు. మాకు ఇది కలిగింది. కష్టాలు ఉన్నప్పుడు కొంతమంది బాధపడుతూ షేర్ చేసుకుంటారు, బాధపడుతూ షేర్ చేసుకోవాలి. అది కూడా ఆనందంతో. ఇలాంటి కష్టాలు వచ్చాయి, మరి ఏంటో నాకు ఎందుకో, మరి ఎలా తప్పించుకోవాలి అన్న రకంగాను ఒక పంచుకోండి. ఆ బాధను కూడా ఒక ఆనందంతో ఒక మిత్రులతో పంచుకుంటే మనకి జ్ఞానం కలిగినట్టు లే. సవాష్. ఇక్కడ విశ్లేషణకు వద్దాం. భూహు భువహ సువహ అనే 3 లోకాలకు చాలా జాగ్రత్తైన విశ్లేషణ గ్రహించండి.
బాలాజీ గారు అడిగిన ప్రశ్న కూడా సమాధానం వస్తుంది. భూహు భువః సువః అనే 3 లోకాలకు, భూత వర్తమాన భవిష్యత్ అనే 3 కాలాలకు, స్థూల సూక్ష్మ కారణ మనం చర్చించుకున్న వీటి గురించి క్లియర్ గా, స్థూల సూక్ష్మ కారణ అనే 3 దేహాలకు, జాగృత్ స్వప్న సుషుప్తి అనే 3 అవస్థలకు, నామ రూప క్రియ, నామ రూప క్రియ భావాలకు, అన్ని కూడా భావాలు, 3 భావాలకు వారి గురించి మాట్లాడారు. సత్వ రజో తమో అనే 3 గుణాలకు, సత్యం శివం సుందరం అనే 3 స్వరూపాలకు, మనస్సు బుద్ధి అహంకారం అనే 3 జీవ లక్షణాలకు అధిపతి అతడే. ఎంత చక్కని విశ్లేషణ అండి. గురుదేవుల అనుగ్రహాంతి విశ్లేషణ నా మనసులో తగ్గింది. ఇవే వీటిని కానీ అన్నిటికీ అధిపతి అతడే. ఆ అధిపతి ఎక్కడున్నాడు? సాక్షాత్ నీలోనే అన్న భావన కలిగితే అంతకన్నా చిదానంద రూప శివోహం శివోహం. ఇక్కడ శంకరాచార్యులు వారు 3 కాలాన్ని కూడా చెప్పారు. చిదానందం, సచ్చిదానందం. సచ్చిదాన సత్ చిత్ ఆనందం. ఇదే జ్ఞానుల యొక్క లక్షణం. లాస్ట్ లో ఆనందం. సత్యమైనది ఏదైతే ఉందో, చైతన్యవంతమైనది జ్ఞానమైనది ఏదైతే ఉందో అదే పూర్తిగా ఆనందాన్ని కలుగు చేస్తుంది. అటువంటి స్వరూపమైన శివుడు యొక్క నేనే స్వరూపం. అటువంటి సాక్షాత్ 3 లక్షణాలతో ఎప్పుడూ కూడా విరాజిల్లే ఆ మహాశివుని యొక్క స్వరూపమే నేను. ఆ సదాశివుని, సదాశివుడు అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు కాబట్టి ప్రణయం వచ్చినా సరే ఏది పోయినా సరే పరమాత్మ ఉంటాడు. ఒక చైతన్యం అనేది ఉంటుంది. ఆ చైతన్యం పేరు సదాశివుడు. శివుడు అంటాం మనం, ఈశ్వరుడు అంటాం, మహేశ్వరుడు అంటాం, ఎప్పుడు సాంబ శివుడు అంటాం, సాంబ సదాశివుడు. అది అల్టిమేట్ శివత్వం. సా ప్లస్ అంబ, అంబతో కలిసి అంటే తన యొక్క శక్తితో కలిసి, తన యొక్క చైతన్యంతో కలిసి, తన చైతన్యాన్నే తన పార్వతిగా అర్ధనారీశ్వరుడు కాబట్టి సహా ప్లస్ అంబ సాంబ, సదా ఎప్పుడు ఉండేవాడు. సాంబ సదాశివ అన్న పదాన్ని మహా గొప్ప పదం అది. సో భూహు భువ సువ జ్ఞాపకించుకోండి. 3 లక్షణాలు ఏవైతే నేను చెప్తున్నది అలాగే నేను పెడతాను వాట్సాప్ లోని. భూహు భువ సువ అనే 3 లోకాలకు, భూత వర్తమాన భవిష్యత్ అనే 3 కాలాలకు, స్థూల సూక్ష్మ కారణ అనే 3 దేహాలకు. ప్రతి జీవునికి కూడా స్థూల దేహం, సూక్ష్మ దేహం సూక్ష్మంగా ఉంటుంది. అంటే ఈ శరీరాన్ని కాల్చేసినా పాతి పెట్టినా సరే మన నుంచి వేరే శరీరం బయటపడుతుంది. దాని పేరు సూక్ష్మ శరీరం. ఆ సూక్ష్మ శరీరం తర్వాత కారణ శరీరం. ఈ కారణ శరీరం ఇంటెల్ ఇన్సైడ్ అన్ని కూడా ముద్రింపబడి ఉంటాయి. మనం చేసిన పాపాలు పుణ్యాలు అది యొక్క మన సనాతన ధర్మంలో ధృవీకరించారు. అది దానికి ఇంకా డౌట్ ఉందా? మరణం తర్వాత ఏమవుతుంది అని వాదేశ్వరుడు లాంటి వాడే యముడు ప్రశ్నించినప్పుడు తర్వాత ఏం జరుగుతుంది అన్నది కూడా యముడు చెప్పించారు. సో అతని దగ్గర మనకు అథెంటికేషన్ ఉంది కఠోపనిషత్తులో. అందుకోసం ఈ చిప్ అనేది మాత్రం కంటిన్యూ అవుతూనే, ఈ చిప్ అనేది పెద్ద. సో వీడు చేసిన పాపాలు పుణ్యాలు మంచి చెడు అన్ని కూడా చిప్. జ్ఞానం కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. ముందు గుర్తించు, దానిపై పూర్తి నమ్మకం మీరు ఉంటారు. ఈ జన్మలో మీరు ఎంతైతే జ్ఞానాన్ని పొందారో ఆ జ్ఞానం ఈ జన్మతో అంతం అయిపోదు. పాప పుణ్యాలతో పాటు మీరు ఆర్జించిన జ్ఞానం కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అవి కూడా చిప్పులు ముద్రింపబడి ఉంటాయి. దాని ప్రకారంగా ఈ ఆత్మ అనేది, ఆత్మకి నాశనం లేదు కాబట్టి ఈ ఆత్మ అనేది ఈ కారణ దేహాన్ని, స్థూల సూక్ష్మ కారణ దేహంతో పాటు ఈ చిప్పు, కారణదేహాన్ని చిప్పు, ఈ చిప్పుని ఏం చేసుకొని ఇంకొక ఉపాధిలో ప్రవేశింపజేస్తుంది. ఆత్మ దానికి చైతన్యాన్ని ప్రసాదిస్తుంది. ఆ సీక్రెట్ మీ జాగ్రత్తగా. ఆత్మ అనేది ఎప్పుడు కూడా సాక్షిభూతంగా ఉంటుంది కాబట్టి దానికి ఎటువంటివి అంటాం, ఏమి అంటాం, కేవలం చైతన్యం మాత్రమే.
సూర్యుని కాంతి ఒక వస్తువుపై పడినప్పుడు ఎలాగైతే ఆ వస్తువు ప్రకాశిస్తుందో, ఎలాగైతే గాలి గాని నీరు గాని ఆ వస్తువులో ప్రవేశించి ఆ రూపం దారుస్తుందో, ఆత్మ కూడా అంటే ఈ చిప్పు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కాబట్టి అన్ని కూడా వస్తాయి. జ్ఞానం కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కాబట్టి పుట్టుకతోనే జ్ఞానవంతుడిగా పుడతారు. రమణ మహర్షి లాంటి వాళ్ళు, రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు, శంకరాచార్యులు అంటే రామానుజాచార్యులు, వీళ్ళందరూ కూడా మహానుభావులందరూ పుట్టుకతోనే జ్ఞానవంతులు. కానీ ప్రదర్శించలేదు. చాలా మంది సైలెంట్ గా ఉంటారు, కొంతమంది ప్రదర్శిస్తారు. ఒక్కొక్క టైప్ లో ఉంటాడు అన్నమాట. శంకరాచార్యులు దేనికి ఒప్పుకునేవారు కాదు, సమస్య లేదు. మాట అంటే మాట, అది కూడా చెంప పెళ్ళి అనేటట్టు కొట్టేటట్టు అలా మాట్లాడు. రమణ మహర్షి ఎంత మౌనంగా ఉన్నా అసలు మాట మాత్రం చాలా కఠినంగా ఉంటుంది. ఆయన సమాధానం చెప్పాడంటే మాత్రం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి సమాధానం. ఒకరి రామకృష్ణ పరమహంస అంతా కూడా నవ్వుతూనే చెప్తారు కట్టే చురుకులు అంటిస్తూ ఉంటారు. ఒక గురువు ఒక లక్షణంతో ఉంటారు. పరమాత్మ ఆయనకు పనప్పు చెప్పాడు కాబట్టి ఆ పని పూర్తి చేసుకోవాలి అంతే. పరమాత్మ ఆయనకు శక్తి అది ఇచ్చినప్పుడు ఆయన ప్రవర్తనతో ఆయన ఉంటాడు. అది గురువుల యొక్క పూర్తిగా అర్థం చేసుకోవడం, మనం ఎట్టి పరిస్థితులు కూడా పొరపాటు పడకూడదు. షిరిడి సాయినాథుడు ఉన్నారు, ఫస్ట్ ఎప్పుడు కోపడతాడు ఆయన. ఫస్ట్ సాయం దర్శించుకున్నప్పుడల్లా వెతుకున్నప్పుడు ఆయన దగ్గర ఎవరు ఏ కొత్త వ్యక్తి వచ్చినా సరే ఫస్ట్ మాత్రం కోపం ఇచ్చుకున్నాడు. వెళ్ళిపోయి మంచిది పెట్టలేకండి. తర్వాత అది ప్రపంచంలో మీరు దేన్నైనా అర్థం చేసుకోవచ్చండి. గురువును అర్థం చేసుకోవడం కష్టము. గురువు అర్థమయ్యిందంటే పరమాత్మ అర్థమైపోయింది. సింపుల్. గురువు ఎప్పుడైతే అర్థం అయ్యాడో పరమాత్మ మీకు అర్థమైంది. గురువు మాత్రం ఎలా ఉంటాడండి, కావాలని నాటకాలు. ఆ దేనికోసం అంటే వీడిలో మార్పు తీసుకున్నారు. దాన్ని చాలా మంది తప్పుగా భావిస్తే ఇంకా మరి కర్మ, వారి ప్రారంభ కర్మ, ఎవరి ప్రారంభ కర్మ అలా ఉంది. దానికి మనం ఏమీ చేయలేం. అంతే, ఇది అంతే. ఒక మార్పు రావాలి అంటే బంగారాన్ని ఒక వస్తువు కింద మార్చాలి, ఒక నెక్లెస్ కింద మార్చాలి, ఒక చైన్ కింద మార్చాలంటే సుత్తి దెబ్బలు తప్పవు. సో వీటన్నిటికి అధిపతి. అజ్ఞానానికి గురి చేసే ఈషణత్రయాలు, హరిషడ్ వర్గాలు అనే రాక్షసులను జీవుడు జ్ఞానంతో సంహరిస్తే, జ్ఞానంతో 1 లీటర్ పెట్రోల్ ఏదైతే భగవంతుడు మనకు ప్రసాదించాడో ఈ జ్ఞానంతో, ఒక సత్యాన్వేషణతో జ్ఞానంతో సంహరిస్తే తనలోనే దివ్యమైన భవ్యమైన ఆత్మస్వరూపంగా విరాజిల్లే సర్వాంతర్యామిని అనుభూతి పొందగలడు. ఆ అనుభూతే సత్యం, ఆ అమోఘ స్థితే శివం, ఆ భవ్య దర్శనమే సుందరం. అంత చక్కగా ఆ అనుభూతే సత్యం. దాన్ని సత్యాన్ని ఎలా ప్రూవ్ చేయలేం. సత్యం సత్యమే. ఆ అనుభూతి అనేది మీరు అనుభవించాలి. చెప్పడానికి ఏముండదు అక్కడ. ఇప్పుడు చాలా చెప్తుంటారు, దాని కొంత నమ్మకం కూడా ఉండదు. ఓకే, నమ్మకం కూడా ఎందుకు ఉండదంటే, నమ్మకము ఇప్పుడు వెంకటరమణమూర్తి గారు మరి అన్నమాచార్యులు గారికి ఆయన పర్సనల్ గా వచ్చినట్టు, ఆయనతో మాట్లాడినట్టు, ఆయన తన పక్కన కూర్చున్నట్టు ఉన్నారు. అలాగే తిరుమల ఇంకో బావాజీ అని చెప్పి ఇంకొక ఉంటుంది, చూశారు మీరు. ఆయన వెంకటరమణమూర్తితో పాచికలు ఆడుతున్నట్టు బొమ్మ ఉంటుంది, చూసే ఉంటారు చాలా. రామదాసు రాముడిని సాక్షాత్ ఆయనకి ఇచ్చా, దర్శనం ఇచ్చా, నాకెందుకు ఇవ్వలేదు? సాకారంగా నాకు దర్శనం కావాలి, నాకు అక్కర్లేదు అన్నాడు. మోక్షం అక్కలే, నేను భద్రాచలంలోనే ఉంటానన్నాడు. ప్రజలు వస్తూ ఉండాలి, నేను చూస్తూనే ఉండాలి. ప్రజలు వచ్చేసి నేను కొలుస్తూనే ఉండాలి, నేను చూస్తూనే ఉండాలి. కాబట్టి నాకు ఇక్కడే ఉంటానన్నాడు. అనుభూతి చాగయ్య, కబీర్, వీళ్ళందరికీ కూడా చాలా మంది అనుకోండి దర్శనం ఇచ్చారా, చాలా మంది అనుకోండి నా గురుగారు నాకు దర్శనం ఇచ్చారా. ఎందుకు ఇవ్వరండి స్వామి? దీంట్లో అనుమానం ఏమీ లేదు. మీకు 1 కాదు 2 కాదు 100 సార్లు మీ గురువు సాక్షాత్ సాకారంగా దర్శనమిస్తాడు. దీని డౌట్ లేదు. సత్యం సత్యం సత్యం. అందుకు మీరు ప్రిపేర్డ్ గా ఉంటే సాక్షాత్ గురువు ఒక మానవ రూపంలో మీకు దర్శనం ఇస్తాడు. 1 సారి 2 సార్లు కాదు, కొన్ని 100 సార్లు ఇస్తాడు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే
వాళ్ళకి శరీరం ఒకటి దారుస్తారు కావాలని చెప్పి. వాళ్ళు ఆత్మస్వరూపంగా ఉంటారు కాబట్టి ఆత్మకి నాశనం లేదు కాబట్టి ఏ గురువుకి కూడా నాశనం లేదు. సమాధి నుండే నేను అన్ని కార్యాలు నిర్వహిస్తాను. సిద్ధి సాయినాథుడు శారీరకంగా వాళ్ళు వదిలేసినప్పటికీ కూడా ఆత్మస్వరూపానికి ఉంటారు కాబట్టి భక్తుడు ఆ గురువుని ఏ రకంగా భావించి ఉపాసన చేస్తున్నాడో, మనసా వాచా కర్మణ ఎలాగైతే భావిస్తున్నాడో అదే రూపంలో ఆయన వచ్చి తీరు. సనాతన ధర్మ ప్రతి స్టోరీ అదే, ప్రతి పురాణము అదే. గజేంద్ర మోక్షం దగ్గర నుంచి కూడా శ్రీకృష్ణుడు అదే. ద్రౌపది వేడుకొంది వస్త్రావరణలో శ్రీకృష్ణుడు మరి చీరలు వచ్చాయి. చూడడానికి డ్రమాటిక్ గా ఉంటుంది. జరిగే లేదా? నమ్ముతున్నావా లేదా? మరి అర్జునుడికి విశ్వరూప సందర్శన శ్రీకృష్ణుడు ప్రసాదించాడు అంటే ఒక్కసారి 16,000 ఇన్ని వేల మొహాలతోని, ఇన్ని బాహులతోని, ఇవన్నీ ఏంటంటే అర్జునుడికి ఆ రకమైన అనుభూతి కలిగింది. మిగతా అందరూ కూడా శ్రీకృష్ణుడు ఒక మనిషి నిల్చున్నట్టే కనబడ్డాడు. కానీ అర్జునుడికి మాత్రం విశ్వరూప సందర్శనం కలిగింది. ధృతరాష్ట్రుడు కూడా ప్రసాదించాడు. అది చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నమ్మకం మనకి లేనప్పుడు ఇంకా మనకి అనుభూతి ఎక్కడ కలుగుతుంది? మన ప్రతి పురాణం కూడా అదే కదా. ప్రతి పురాణంలో కూడా భగవంతుడు రావణాసురుడు బ్రహ్మతోడు ప్రత్యక్షమయ్యాడు. నమ్ముతున్నావా లేదా? అవుతాడు, అది తీరుతాడు. నేను కాన్ఫిడెంట్ గా నేను చెప్తున్నాను, అనుభవించి చెప్తున్నాను. కొన్ని 100 సార్లు గురువు దర్శనమిస్తాడు. నాకు గురువు 20-30 సార్లు దర్శనం ఇచ్చాడు. దీన్ని నమ్ముకోవడానికి ఏమీ లేదు. దీనికి కొత్త విషయం అంటే ఏమీ లేదు. ఆ నమ్మకం, ఆ విశ్వాసం, శ్రద్ధ, సబూరి 2 ముక్కలు కొట్టేశారు షిర్డీ సాయినాథుడు వారు. శ్రద్ధ, గాఢమైన విశ్వాసం, విశ్వాసంతో కూడిన ఓలిమి. ఆ 2 మనకి లేనప్పుడు మరి భగవత్ సాక్షాత్కారం కావాలి. అవుతుందా? అవ్వదా? నిజంగా వస్తాడా గురువు? భగవంతుడు ఎప్పుడు కూడా గురువుగానే ప్రత్యక్షం. మీరు డైరెక్ట్ గా పరమాత్మను మన కూడా మీకు కలిగి ఆత్మానుభూతిని ప్రసాదించేది. అందుకు ప్రతి అవతార పురుషునికి కూడా గురువు ఉన్నాడు. రాముడిగా పుట్టినా గురువు ఉంటాడు, కృష్ణుడిగా పుట్టినా గురువు ఉంటాడు, రావణాసుడిగా పుట్టినా గురువు ఉంటాడు. నిజంగా ఆత్మ వెళ్ళి రావణాసుడు కూడా ఆత్మానుభూతి పొందాడు. తర్వాత మాయలో పడిపోయి కిందకు వచ్చాడు. ఆత్మ అందుకో చెప్తుంది, ఆత్మానుభూతి కలగడం అనేది కలుగుతుంది. ఇంకొక విషయం, ఈ ఆత్మానుభూతి మీరు పొందిన తర్వాత దాన్ని నిలుపుకోవడం కష్టం. ఆత్మానుభూతి పొందనంతసేపు కూడా పర్వాలేదు, ఏది నిలుపు అక్కర్లేదు, ప్రయత్నం చేస్తూ ఉండడమే. ఒకసారి పొందేరా దాన్ని నిలుపుకోవడం, శాశ్వతంగా ఈ శరీరం ఉన్నంత వరకు నిలుపుకోవడం అనేది కష్టం. అది ఛాలెంజ్ చేయాలి. గుడికి అర్థానికి ఏముంది? కట్టివచ్చు. ఇప్పుడు ఆశ్రమం కట్టివచ్చు. మనం అనుకుంటున్నాం సద్గురుధామం కడదామని చెప్పి కట్టివచ్చు, పర్వాలేదు. ఎప్పుడో ఒకప్పుడు ఎవడో వస్తారు, గురుదేవుల ఆజ్ఞతో అని కట్టేస్తాం. అయితే దాన్ని నడపడం లేకపోతే ఆ పాపం మనకే అంటుకుంటుంది, అందరికీ అంటు. ఇలాంటి ఎన్నో గుడ్లు గోపురాలు ఏమీ నోచుకోలేని స్థితిలో పాడుపడిగా ఉన్నాయి. కట్టిన వాళ్ళు కట్టారు, పాపం మెయింటైన్ చేయడం. అలాగే ఆత్మానుభూతి. ఎందుకంటే ఇదే మందిరం. ఈ మందిరం ఎప్పుడైతే దేవుని ప్రతిష్ఠించామో, పరమాత్మ ప్రతిష్ఠితుడు అయ్యాడు, ఆల్రెడీ అయ్యాడు. వాడు మన అనుభూతి పొందుతుంది. దాన్ని నిలబెట్టుకోవడం, అందుకు ముందు అది గుర్తించుకోండి. ఆత్మానుభూతి పొందొచ్చు అంటే పొందొచ్చు, ప్రతి వాడు కూడా పొందొచ్చు. ప్రతి వాడు సాక్షాత్ తన గురువుని సశరీరులు దర్శించేది, నిలుపుకోవడం మాత్రం చాలా 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 కష్టం. మిత్రులా, అందుకే నేను చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటి నుంచి మొదలు పెడతారు? ఎప్పటి నుంచి మొదలు పెడదామా మన ధ్యానం అనేది? సోదరు ఇవాళ ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి, నేను ఇంకా చెప్పవలసింది ఉంది కాబట్టి, అప్పటి నుంచి మనం 7:45 ధ్యానం మొదలు పెడతాం. లేదు ఇప్పటి నుంచే మొదలు పెడతాం అంటే కరెక్ట్ గా 7:46 అయింది కాబట్టి ఇప్పటి నుంచే మొదలు పెడతాం అంటే, ఈ రోజు నుంచి మొదలు పెడతాం అంటే ఇప్పుడే మొదలు పెడతాం. కానీ ఒక్కసారి మిగతా వాళ్ళకి ఎప్పుడు మాట్లాడించడం అలవాటు కాబట్టి నాకు
మిగతా వాళ్ళు కూడా మాట్లాడాలి కాబట్టి ఒక్కసారి వాళ్ళ చేత కూడా ఈ రోజు సెషన్ గురించి మాట్లాడేస్తాను. రేపు మాత్రం 7:45 తొందరగా నేను కూడా తొందరగా కంప్లీట్ చేస్తాను. మిగతా వాళ్ళు కూడా 15 నిమిషాలు నేను మాట్లాడతాను, 15 నిమిషాలు మిగతా వాళ్ళ చేత మాట్లాడిస్తాను, 20 నిమిషాలు నేను మాట్లాడితే 20 నిమిషాలు మిగతా వాళ్ళతో మాట్లాడిస్తాను. తర్వాత ధ్యానం అనేది మనం కంటిన్యూ. ఎవరైనా ఈ విషయాల్లో మాట్లాడదలుచుకున్నారా? బాలాజీ గారు ఏంటి మీ ప్రశ్న అడిగారు? ఇదే స్వామి. బాలాజీ వచ్చాను. చెప్పండి. ఇదే ధ్యానానికి మన ప్రక్రియ మీరు చాలాసార్లు చెప్పారు, మరొకసారి అందరికీ గుర్తు చేస్తారని. ఇంద్రియాలని మనసులో బుద్ధిలో, అది స్వామి మధ్యలో వినబడలేదు, చెప్పండి. మనస్సు బుద్ధిని ప్రాణము లేదా ఆత్మలో నిక్షిప్తం చేయటం. బ్యూటిఫుల్, వెరీ గుడ్, వెరీ వెరీ. సో లాస్ట్ పక్కన పెట్టండి, ఆటోమేటిక్ నిక్షిప్తం అయిపోతుంది ఆత్మలో. ఎందుకంటే మనం ఆత్మ మనలోనే ఉంది కాబట్టి. మనం చేయవలసిందంటే మీరు అన్నట్టు మనస్సు అంటే కర్మయోగం, బుద్ధి అంటే జ్ఞానయోగం. సింపుల్. మనస్సు చేసే పని అంటే కర్మయోగం, మనసుకు సంబంధించినంత వరకు కూడా కర్మయోగం, బుద్ధికి సంబంధించిన అంతవరకు కూడా జ్ఞానయోగం. ఇంకా ఆత్మ, ఈ రెండు కూడా ఆత్మలో లైవ్ అవుతుంది, ఆటోమేటిక్ గా లైవ్ అవుతుంది. సో కర్మని జ్ఞానంతో అనుసంధానం చేస్తే, మనం చేసిన కర్మలన్నీ కూడా జ్ఞానవంతంగా చేస్తే, ఏదో అజ్ఞానవంతంగా చేయడం కాదు ఇక్కడ. మీరు ధ్యానం చేసినా, పనులు చేసినా, భగవంతుని పూజ చేస్తున్నా, ఒక హోమం చేస్తున్నా, ఒక అర్చన చేస్తున్నా, ఒక ఆరాధన చేస్తున్నప్పటికీ కూడా ఈ కర్మని జ్ఞానవంతంగా చెయ్యి. మొదటి నుంచి చెప్తున్నది, చేసే ప్రతి కర్మ జ్ఞానవంతంగా చెయ్యు. యోగులు అలాగే చేస్తారు. మనం ఆ స్థితిని వెళదామన్న కోరిక మన ఉంది కాబట్టి మనం చేసే ప్రతి కర్మ కూడా జ్ఞానవంతంగానే చేద్దాము. సో ఇందులో నేను చెప్పినట్టు కరెక్ట్. ఇప్పుడు అర్థమైంది. కర్మ మనస్సు బుద్ధిలో అంటే కర్మయోగం ఎప్పుడైతే పరిపక్వానికి వచ్చిందో, ఎప్పుడైతే నువ్వు నిష్కామ కర్మని పూర్తిగా ప్రతి కర్మ నిష్కామంగా మనం ఎప్పుడైతే చెయ్యడం మొదలు పెట్టామో, చేస్తున్నామో, చేస్తూ ఉంటామో, ఆటోమేటిక్ గా ఆ కర్మయోగం యొక్క ఎండే జ్ఞానం. గుర్తుంచుకోండి, నిష్కామ కర్మ చెయ్యకుండా జ్ఞానం అనేది ఉదయించదు. జ్ఞానం కావాలి అంటే నువ్వు మనం చేసే కర్మలన్నీ కూడా మన మీద వేసుకోకుండా, కర్తృత్వం లేకుండా, నేను చేస్తున్నానన్న భావన లేకుండా చేశాను, ఇంకా మర్చిపోవాలి. దానికి ఎట్టి ఫలితాన్ని ఆశించగా అదే జ్ఞానం. దేని మీద ఆశ లేకపోవడము, దేనిని ఆశించకపోవడమే జ్ఞానం. ఆ జ్ఞానం యొక్క పరాకాష్టే వైరాగ్యం. వైరాగ్యం అంటే అన్నిటినీ త్యజించడం కాదు, అన్నిటి మధ్యలో ఉంటూ దేనికి అంటనట్టు ఉండడమే వైరాగ్యం. హిమాలయ పర్వతాలు గెలిపోక్కలేదు, అక్కడున్నా సరే వాడు వాసనలు పోవు. హిమాలయాల పర్వతాల్లో ఉన్నప్పటికీ కూడా ఈ కర్మ వాసనలు పోవు. కాబట్టి ఎక్కడ చేసినా పర్వాలేదు సాధన, జనసంద్రంలో చేసిన, హిమాలయాలో చేసిన, కానీ కర్తృత్వం లేకుండా. సో అందుకోసం మనస్సు కర్మ చేసేదంతా కూడా ఆలోచన పుట్టేదంతా మనస్సులో. కాబట్టి మనస్సే కర్మయోగానికి డైరెక్ట్ లింక్, బుద్ధి అనేది జ్ఞానయోగానికి లింక్. ఈ ధ్యానంలో ఎప్పుడైతే మనం 6 గంటల సేపు పొద్దున ధ్యానం చేస్తున్నాం, ఇంకా మనస్సు నిశ్చల స్థితికి రావడం అనేది చాలా కష్టం. ఎందుకంటే కోతి లాంటిది పరిగెడుతూ ఉంటుంది. మనస్సును కంట్రోల్ చేసేది మాత్రం జ్ఞానం. దేని గురించి ఆరాటం అని మనం ప్రశ్నించుకో. దేని గురించి? ఓకే, వచ్చింది ప్రాబ్లం ఏంటి, దాని పరిష్కారం జ్ఞానంతోనే చెయ్యాలి. అది ప్రాబ్లం సృష్టించి వెళ్ళిపోతుంది. దాని పరిష్కారం అనేది ఎవరు చేయాలి? ఏ మంచికి ఆ వ్యక్తి జ్ఞానంతో చేయాలి. సమస్య పరిష్కారం జ్ఞానంతోనే జరుగుతుంది. ఇంకా దేంతో జరుగుతుంది? సమస్య పరిష్కారం సమస్యతో జరగదు కదా, జ్ఞానంతో. అందుకో ధ్యానాన్ని ముందు చేసే ముందు దీనికి ముందుగా ప్రిపేర్ అయిపో ఉంటే తొందరగా మీకు
ఇందాక సునలత గారు ఎంతో చక్కగా చెప్పారు. ఒక 10 నిమిషాలు పడుతుంది, కొంతమంది పావుగంట పడుతుంది, కొంతమంది 1 నిమిషంలోనే వెళ్ళిపోతారు ధ్యానం. 1 నిమిషంలోనే ఆ శివోహం అన్న స్థితికి చేరుకుంటారు. ఇలా కూర్చోగానే ధ్యానం. ఎందుకు? 24/7 ఆ ధ్యానం వాళ్ళు జరుగుతున్నది కాబట్టి. 24/7 కర్మ జ్ఞాన అనుసంధానంతోనే ఉన్నాడు కాబట్టి. సో అది వెంటనే 1 నిమిషంలో అయిపోతుంది. కానీ ఇదిగా లేదనుకోండి, ఏదో డిస్టర్బెన్స్, ఇలా అనుకుంటూ కూర్చుని 10 నిమిషాలు పట్టచ్చు, పావుగంట పట్టచ్చు, 20 నిమిషాలు పట్టచ్చు, అసలు అరగంటలో కూడా జ్ఞానం కుదరకపోవచ్చు, గంటలో కూడా కుదరకపోవచ్చు. నేను అందుకే చెప్తున్నా, ప్రతిదీ కూడా జ్ఞానంతో ఆలోచన. అందుకోసమే ఈ మనస్సుని కొన్నాళ్ళు అధీనం తెచ్చుకోవడానికి ఒక 3-4 నెలల పాటు ఈ శ్వాస మీద ధ్యాసను పెట్టారు. అది అంతకడుగు ఆపేయాలి, అంతకన్నా ఇంకా పనికిరాదు. అది ఏదో దాని మీద ధ్యాస పెట్టాలి కాబట్టి శ్వాస మీద పెట్టుకోరు అన్నారు. పీల్చాను వదిలేను, పీల్చాను వదిలేను, పీల్చాను. అది ఒక దీని కింద అంతే, ఒక ఇనీషియల్ స్టేజ్ లో. అంతమించి ఏం లేదు. కారు నేర్చుకున్న నేర్పుతుంటాడు కదా, మనకి వాడి దగ్గర ఉంటాయి, బ్రేక్ వాడి దగ్గరే ఉంటుంది. స్టీరింగ్ మనం పట్టుకుని బ్రేక్ మనం కొట్టేసినా అనుకుంటాం. కారు నేర్చుకున్నాడు, కారు వాడు కొట్టాడు, నేర్పుతున్నాడు పక్కన, వాడికి కింద బ్రేక్ ఉంటుంది కాబట్టి, వాడికి క్లచ్ ఉంటుంది కాబట్టి. సో నేననేది ఏంటంటే ఇది కేవలం కొంతవరకే. ఇప్పుడు ఏమీ లేకుండా శ్వాస ఆడుతూ ఉంటుంది, ఏమీ లేకుండా కిడ్నీ పనిచేసి, ఏమీ లేకుండా గుండె పనిచేస్తుంది. సో జాగ్రత్త జ్ఞానవంతంగా ఆలోచించి ఒక పట్టుకొమ్మ కోసం, ఏదో ఒక ఇనీషియల్ పట్టుకోవడానికి కోసం అని చెప్పి ఈ ధ్యాస. తర్వాత మాత్రం ధ్యానంలోకి వెళ్ళిపోవాలి. ధ్యానంలోకి వెళ్ళిపోవాలంటే మనసు దాన్ని పని చేస్తుంటుంది. ఒకప్పుడు మనసు మాత్రం పని చేయడం మానేది. కేవలం గాఢ నిద్రలో ఉన్నప్పుడు మాత్రమే మనసు చాలా లేస మాత్రంతో ఉంటుంది. అంతే. స్వప్నావస్థలో కూడా నీకు కళలు వస్తున్నాయంటే వెనకాల మనసులో పాతవి కొత్తవి ఇవి అవి అన్ని కలిపి అన్ని మనసు వల్లే జరుగుతుంది. సో అందుకోసం ఏదైతే మనసు కంట్రోల్ చేద్దామన్న ప్రయత్నం చెయ్యొద్దు. జ్ఞానవంతంగా మీరు ఆలోచిస్తే మనసు ఆటోమేటిక్. అందుకే ఇనిషియల్ స్టేజ్ లో మీకు కొంచెం డిస్టర్బెన్స్ జరిగితే కంగారు పడద్దు. అందుకే 3 రోజులు అంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఇది సెట్ అవ్వడానికి, మీకు పట్టుకొమ్మ దాదానికి ఆల్రెడీ మీకు కొంత అందరికీ కూడా చాలా విషయాలు తెలుసుకున్నాం కాబట్టి, ఒక 4 నెలల నుంచి ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం కాబట్టి, మీకు దీంట్లో తెలియని విషయం అంటూ ఏం లేదు కాబట్టి, అందుకోసం స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మీకు తెలుసు, భూ భువ సువా మీకు తెలుసు, సృష్టి స్థితి లయ మీకు తెలుసు, నామ రూప క్రియ మీకు తెలుసు, సత్వ రజోత్వం అన్ని జ్ఞానం ఆల్రెడీ ఒక పుస్తక జ్ఞానం లేకపోతే గురువు ద్వారా విన్న జ్ఞానం ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని మీరు ఇప్పుడు సమన్వయపరచుకోవడం. ఆ సమన్వయం పరుచుకుంటే మాత్రము ఆటోమేటిక్గా జ్ఞానం కుదరదు. జ్ఞానం కుదరాలంటే జ్ఞానం ఉండాలి, జ్ఞానం లేకుండా జ్ఞానం కుదరదు. అందుకే శ్రీకృష్ణుడు దాన్ని 6వ అధ్యాయంగా పెట్టేశాడు. కర్మ జ్ఞాన ఈ వీటి పూర్తి అవగతం అయితే కానీ జ్ఞానం కుదరదు. ఆ జ్ఞానానికి ఇంకొక పేరు మనస్సంయమ యోగం. మనస్సంయమ జ్ఞానయోగానికి అసలైన పేరు మనస్సంయమ యోగము. భగవద్గీతలో మీరు పుస్తకం జ్ఞానయోగం అని చెప్పి దానికే 2 పేర్లు ఉన్నాయి. ఇంకొక కొత్త కోడి పేరు ఆత్మ సంయమ యోగం అని. సో ఒక 6వ అధ్యాయానికే 3 పేర్లు పెట్టారు మహానుభావులు. ఎందుకు పెట్టారో అర్థం తెలుసు. ధ్యానయోగం అని చెప్పి వదిలేదు, దానికే 3 పేర్లు: ఆత్మ సంయమ యోగము, మనస్సంయమ యోగం. మిగతా యోగాలంటే ఒక్కొక్క పేరే: అర్జున విషాద యోగము, కర్మయోగము, కర్మ సన్యాస యోగము, జ్ఞాన యోగము, విజ్ఞాన యోగము, జ్ఞాన. సో ఇవన్నీ జరిగితే కానీ జ్ఞానం కుదరదు స్వామి. ఏదో నాకు గట్టిగా 2 రోజులు 1 నెల రోజులు కుదిరిపోవాలి జ్ఞానం అంటే కుదరదు. సమస్య లేదు. కర్మని నిష్కామంగా చెయ్యాలి, నిష్కామంతో జ్ఞానం అధిస్తుంది, జ్ఞానం కాస్త విజ్ఞానంగా మారాలి, అప్పుడు మీకు జ్ఞానం కుదురుతుంది. ఇవన్నీ మనం భగవద్గీత నేను చెప్తున్నాం, డిస్కస్ చేసుకుంటాం. సో అప్పుడు మీ మనస్సు బుద్ధిలోను ఆల్రెడీ అయిపోయింది, ఆల్రెడీ కాంపౌండ్ అయిపోయింది, H2 అయిపోయింది, హైడ్రోజన్ ఆక్సిజన్ పూర్తిగా కలిసిపోయి బాండ్ అయిపోయింది. మనస్సు కలిసి ఆక్సిజన్ వేరుగా ఉంటుంది. ఇప్పుడు 2 కలిసిపోయి H2 అయిపోయింది. ఆటోమేటిక్ గా ఆత్మ ఒక్కసారి పిచ్చుకోవడానికి ఆత్మ సంయమ యోగం, మనస్సంయమ యోగం. మనస్సు బుద్ధి ఈ 2 కలిపి
ఆత్మ సంయమయోగం, ఆత్మలో కలిసి అప్పుడు ఆత్మ ఓన్లీ ఆత్మ మాత్రమే ప్రకాశిస్తుంది. ఆ ఆత్మ ఎప్పుడు కూడా శివోహం అంటూనే ఉంటుంది. ఈ మంత్రానికి గొప్ప ఇంత ఎన్నోసార్లు మీకు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. చిదానంద రూప శివోహం. శివోహం అని అర్థం ఏంటంటే ఆత్మ ఎప్పుడు కూడా శివోహం అని అంటూనే ఉంటుంది. ఈ శరీరం కూడా శివోహం అనాలి. అంటే శరీరము అంటే మనస్సు. ఈ భౌతిక శరీరం పోతుంది, మనస్సుకి నాశనం లేదు. మనస్సు బుద్ధిలో లయం అవుతుంది, ఈ రెండు కలిపి ఆత్మలో లయం అవుతాయి. మరణం తర్వాత జరిగేది ఇదే. ఇంద్రియాలు మనస్సులోని, పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానాలు మనస్సులోని, మనస్సు కాస్త బుద్ధిలోని, ఈ అన్ని కలిపి ప్రాణంలోని, ప్రాణం కాస్త ఆత్మలోని. ప్రాణ విభూతి, ఆత్మ విభూతి, అదే పరమాత్మ విభూతి అని ఎన్నోసార్లు నేను చెప్పడం జరిగి మీరు వినడం జరిగింది. ఈ లైన్ మీద ఎక్కడి నుంచి అయితే వచ్చాయో ఆత్మ, ప్రాణము, తర్వాత ఈ శరీరం. ఈ శరీరం ఎప్పుడైతే ఏర్పడిందో బుద్ధి భగవంతుడు ఇచ్చాడు, మనసు ఇచ్చాడు, ఇంద్రియాలు ఇచ్చాడు. శరీరానికి అన్ని ఉంటాయి. పోయినప్పుడు కూడా అదే వరుసలో పోతాయి. సో ధ్యానంలో మనం ఏం చేయాలంటే మనసుని బుద్ధిలో లయం చేయాలి, ఈ రెండు కలిసి ఆత్మ లయం అవ్వాలి. ఇప్పుడు ఆత్మ శివోహం శివోహం అంటూనే ఉంటుంది. కాబట్టి నేనే శివుణ్ణి, నేనే శివుణ్ణి, నేనే శివుణ్ణి అని ఆత్మ ఎప్పుడు అంటూనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు బుద్ధి, ఈ శరీరం కూడా ఆ స్థితికి చేరి, ఎందుకంటే మన అసలు స్వరూపం అదే కాబట్టి. క్లియర్ అయిందా బాలాజీ గారు? అయింది, క్లియర్ అయింది. మనసు చేసే ప్రాక్టీసే కదా గురువు గారు. చెప్పండి అమ్మా. మనసుకి చాలా ఆత్మ చేసే ప్రాక్టీసే కదండి ధ్యానం. అంతే, మనస్సుకి ప్రాక్టీస్ అంతే, ప్రాక్టీస్. మనస్సుకి మనస్సు అదే గురువు గారు ఈ రోజు యోగానంద గారి పోస్ట్ పెట్టాను కదా. అదే యోగానందగా క్రియాయోగ అన్నారు. క్రియాయోగంలో సాధించింది ఏమిటి? చిదానంద రూప శివోహం శివోహం. మీరు ఏ మార్గమైనా చెయ్యండి, ఏ మార్గాన్ని 18 మార్గాలు శ్రీకృష్ణుడు చెప్పాడు. 18 మార్గాల్లో ఏ మార్గంలోనే వెళ్ళండి, ఏ యోగాన్నైనా పట్టుకోండి, అంతిమంగా చేరవలసింది మాత్రము అహం బ్రహ్మాస్మి. లక్ష్మి గారు చెప్పండి. లక్ష్మి గారు ఉన్నా గురువు గారు. అదే గురువు గారు, ఇప్పుడు మీరు చాలా సార్లు ఒక మాట చెప్తారు గురువు గారు, లౌకికాన్ని అనుభవించే మనస్సే భగవంతుని కూడా అనుభవించాలి. లౌకికాన్ని మనం ప్రాక్టీస్ చేయలేదు అనుకుంటాం, కానీ మనం ప్రాక్టీస్ చేసాం. వీళ్ళు మా అమ్మ, వీళ్ళు మా నాన్న, ఈయన నా భర్త, భార్య, బిడ్డలు అన్న ప్రాక్టీస్ దానికి ఇచ్చాం కాబట్టి పట్టుకునింది. ఇప్పుడు ఆ మనస్సుకే ఇవన్నీ నేను కాను, జస్ట్ శివోహం చిదానంద రూపుణ్ణి అన్న ప్రాక్టీస్ మనం ఇవ్వాలి ప్రయత్నపూర్వకంగా. ఇస్తే అదే మనకు పరమాత్మ అనుభూతిని కలిగిస్తుంది తప్పకుండా. అప్పుడు ఆ మనస్సు ఆటోమేటిక్ గా వెళ్ళి బుద్ధిలో లయం అవుతుంది. ఇంకా దానికి వేరే ఆప్షన్ లేదు కదా. మీరన్నట్టు అది లక్ష్మి గారు, ఈ ఆత్మ ఎప్పుడు, అదే లక్ష్మి గారు చెప్పిందని జాగ్రత్తగా వినండి. ఆత్మ ఎప్పుడు పవిత్రమైనదే, దాన్ని మనం మలినం చేసాం. ఇప్పుడు ఆ మలినాన్ని తీయడమే మన పని. అంతే, చేసుకున్న మన బట్టలు ఉతకడమే మని. చెప్పండి లక్ష్మి గారు. అది ఆటోమేటిక్ అప్పుడు వెళ్ళి బుద్ధిలో కలుస్తుంది. అప్పుడు మనం దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా ఆనంద స్థితిలోనే ఉంటాం. మీరు అన్నట్టు దుఃఖాన్ని కూడా అబ్బా ఏందో ఇప్పుడు ఇలా వచ్చింది, ఏం పరిష్కారం జరుగుతుందో చూడాలి అన్నట్టు ఒక క్యూరియాసిటీతో గమనిస్తూ ఉంటాం. మనం అన్నిటినీ కూడా గమనిస్తూ ఉంటాం, జ్ఞానవంతంగా తీసుకుంటూ ఉంటాం, ముందుకు వెళ్తూ ఉంటాం. గురువు గారు, జ్ఞానం నథింగ్ బట్ ప్రతి సమస్యని విశ్లేషించుకోవడమే జ్ఞానం. ఇది నాది కాదన్న విశ్లేషణలోకి వెళ్ళడమే జ్ఞానం. మనం ఆ సమస్యకే సమస్యగా మారిపోతాం. మీరు అన్నట్టు సమస్యతో పరిష్కరిద్దాం అనుకుంటాం. చెప్పండి. అలా అనుకోవడానికి ముందు వాళ్ళ మనస్సు శాంతించాలి కదండి. మనస్సు శాంతించడం కోసం గురువుగా ప్రాక్టికల్ గా తెప్పించారు. అదే కదా ఇప్పుడు గురువు గారి చేత వారి
అవును అవును, అందుకే ఇప్పుడు రాణికేత్ నుంచి వచ్చాక గురువు గారు ఈ ధ్యానం క్లాస్ స్టార్ట్ చేసింది. ఈ అరగంట గురువు గారు అద్భుతంగా చెప్పారు. గురువు గారు అన్నట్టు గొప్ప అని కాదు కానీ 2 నిమిషాల్లోనే నాకు కూడా డెప్త్కి వెళ్ళిపోతుంది మనసు. ఎందువల్ల అంటే గొప్ప కోసం చెప్పడంలో, ఎందువల్ల అంటే సాధ్యమైనంత వరకు 24 hours ఆ ప్రాక్టీస్ లో ఉంచుతున్నాను కాబట్టి వెళ్తుంది. ఇప్పుడు ఈ అరగంట పొద్దున చేసేదో, ఇప్పుడు ఇంకో కాసేపట్ల గురువుగారు 10 నిమిషాలు చెయ్యించేదో అంతటితో వదలకుండా మనం ఖాళీ చిక్కినప్పుడల్లా ఖాళీ చిక్కించుకొని మరీ చేసుకుంటూ ఉండాలి. చిక్కినప్పుడు అని కూడా అనకూడదు. సో ఇది దానికి ఇప్పుడు మన హోంవర్క్ ఒక సమ్ము క్లాస్ లో చేపిస్తారు. ఇప్పటి వరకు లౌకికంగా తిరిగిన మనసు కొంచెం ముందు ప్రాక్టీస్ కి టైం పడుతుందండి. మీరంటే ఒక స్టేట్ లో ఉన్నారు. ఇప్పుడు మేమందరూ చాలా సామాన్యమైన స్థితిలోంచి రావడానికి కొంచెం సమయం అనేది పడుతుంది. ఖచ్చితంగా స్వర్ణలత గారు ఆ మాట ఖచ్చితంగా పడుతుంది. అందుకే గురువులు మన చేత ఈ ప్రాక్టీస్ చేయిస్తున్నారు. ఇంకొక ఏది అవసరమో అనేది మనం ఇద్దరం ఇదే మాట్లాడుకున్నా అదే గురువు గారు మాట్లాడారు. లక్ష్మి గారు ఇదే కదండి. ఈ విషయంలో ధ్యానం గురించి మేము ఇద్దరం అనుకున్నాము. మీరు అదే వెళ్ళి వచ్చినట్టు మీరే అది చెప్పారు గురువు గారు. మీ ఇద్దరి మధ్యలో నేను వింటున్నానమ్మా. కాదు, నాకేం చెయ్యాలో తెలియట్లేదు అన్నారు. ఎలా చెయ్యాలో తెలియట్లేదు అంటే నేను ఒకే మాట చెప్పా, ఇక్కడ దాకా తెచ్చిన గురుదేవులే అది కూడా చెయ్యిస్తారు. ఆ సమయం వచ్చినప్పుడు ఏది మనకు అవసరమో చేయించుకుంటూ వెళ్తారని చెప్పాను గురువుగారు. అట్లాగే చెప్పాను కదా స్వర్ణలత గారు. అంతే. మీరు వెంటనే చూస్తే మీరు వెంటనే 4:25 కి ధ్యానం క్లాస్ పెట్టేటట్టుకి ఆశ్చర్యం వేసింది నాకు. మీరు అన్నట్టు మేము మాట్లాడుకునేది మీరు వింటున్నారు గురువు గారు. నేను కాన్ఫరెన్స్ కాల్ లో ఉన్నాను, మ్యూట్ లో ఉన్నాను. ఇద్దరి మధ్య కాల్ కాల్లో నేను మిత్రులారి జాగ్రత్తగా ఇది 2 ఎగ్జాంపుల్ మీ ముందు కేవలం ఇద్దరు ఒక 4 పేర్లు చెప్తాను. నేను స్వర్ణలత గారు, విట్టలక్ష్మి గారు, కిరణమయ్య వారణాసి గారు, రామరాజు గారు, జయా పులిపాక గారు. ఓకే, జయా పులిపాక కొంచెం అనారోగ్యం ఇచ్చింది. అయితే నేను అనేది ఏంటంటే ఏంటి మా మధ్యన రిలేషన్. మొన్న విజయవాడలోనే చూశాను విట్టలక్ష్మి గారిని. ఈ రోజు స్వర్ణలత గారిని చూడేది, కిరణమయ్య గారిని చూడేది, రామరాజు గారిని కూడా మొన్న విజయవాడ మీటింగ్ లోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా జ్ఞానం అనేది భగవంతుని యొక్క ఆత్మానుభూతి, ధ్యానము, ప్రాక్టీసు, పూజ ఇవన్నీ కూడా ముందు మనకి భగవత్ సాక్షాత్కారం, గురు సాక్షి అన్ని కూడా అజ్ఞానంగా కనబడతాయి. ఏది నిజం లేదు దీంట్లో, అజ్ఞానంగానే కనబడతాయి. అది మాయ. ప్రతిది అజ్ఞానంగానే కనబడుతుంది. జ్ఞానం అజ్ఞానంగానే కనబడుతుంది, కర్మలు అజ్ఞానంగానే కనబడతాయి, జ్ఞానం అజ్ఞానంగానే కనబడుతుంది. అక్కడే చాలా మంది జారిపోతూ ఉంటారు. వాళ్ళు అసలు విషయం తెలుసుకుంటేనే గురువుని నిందించడం మొదలు పెడతారు. నేను చెప్పను కానీ నిన్న చాలా బాధ కలిగింది కాబట్టి గురువుని నిందించడం మొదలు పెడతారు. ఆ గురువు గారా ఆయన పాద పూజలు ఎందుకు, ఎవరికి కావాలండి పాద పూజలు, ఎవరు అడిగాడు చేయమని? చెయ్యడం ఎందుకు, అన్నం ఎందుకు? పెంచినా సరే నేను యాక్సెప్ట్ చేయను. మీద సాయం చేస్తే నిష్కామ కర్మ డబ్బులు పంపిస్తున్నారు, సంతోషం. 500 కాదు, 1000 రూపాయలు పంపిస్తున్నారు. కొంతమంది పంపిస్తున్నారు, కొంతమంది 200 పంపిస్తారు. గురుదక్షిణ అంటారు, లేదా నా అసిస్టెంట్లకి జీతం ఉంటున్నారు. యాక్సెప్ట్ చేస్తున్నాను, ఎందుకంటే నా వాళ్ళు ఇంకెంత పెంచుతున్నారని చెప్పి. లాస్ట్ మంత్ వాళ్ళ శాలరీ ఇవ్వలేదు, ఎందుకంటే నా దగ్గర డబ్బులు. ఈ లోపల ప్రయాణం వచ్చింది. సో నేను చెప్తున్నది ఏంటంటే, మరి నిష్కామకర్మ అలవాటు చేయడానికి కదా. దక్షిణ ఎందుకు తీసుకుంటాడు గురువు గారు? సిద్ధి బాబు అడిగిన శిక్ష ఎందుకు తీసుకున్నాడు అంటే నిష్కామ కర్మని అలవాటు చేయడానికే. అదే నా ప్రయత్నం. వచ్చేది డబ్బులు ఇచ్చారు, అందరూ కూడా అంత ఇచ్చారు. చీరలు కొన్నాం కదా, ఇచ్చాం కదా. మన సభ్యులందరికీ కూడా చీరలు, డబ్బులు ఏం వృధా చేయట్లేదు. తర్వాత డబ్బులు వచ్చారు, పుస్తకాలు ప్రింట్ అయ్యాం. ఆవిడ కొంచెం ఎక్కువ పెట్టారు, శ్రీదేవి గారు, అందరు కలిపే కదా పుస్తకాలు ప్రింట్ చేశారు. తర్వాత డబ్బులు వచ్చాయి, అందరు డబ్బులు ఉన్నాయి, పక్కన డబ్బులు మిగిలే. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాం, 55,000 రూపాయలు ఖర్చు పెట్టేసి అన్నదాన్ని తీసుకుంటే వాళ్ళకైనా ఖర్చు ప్లస్ మా అరేంజ్మెంట్స్, మేము అందరం కలిసి బోధించాం.
ఉన్నాయి. ఎంత ఇది నిష్కామ కర్మ అంటే ఇదేనండి. తలో ఒక చెయ్యి వేసారు కాబట్టి జరిగింది కదా. అంతమించి నేను అక్కర్లేదు. గురువు గారు నమస్కారం పెట్టద్దు, పాద పూజ చేయొద్దు, గురువు గారు దండ వేయద్దు, గురువు గారి సాల్వా కప్పదు. మరి గురువు ఉన్నప్పుడు ఎవరు గుర్తించడు. గురువు మీరు సామాన్యంగా కనబడతాడు. ఏమి తెలియని అవగాహన మిమ్మల్ని సలహాలు అడుగుతూ ఉంటాడు. ఏమి తెలియనట్టే ఉంటాడు మీతో. ఒకప్పుడు చూసి అజ్ఞానంగా కనబడతాడు. ఈయన గురువు నమ్ముకుని ఎంత అజ్ఞానంగా అనుకుంటాం. ఇలాంటి అది కావాలని నాటకం ఆడిస్తాడు, ఆడతాడు గురువు. ఎందుకంటే గురువుని ఒకసారి అర్థం చేసుకున్నాను, పరమాత్మ నీ పక్కనే కూర్చుంటాడు. పరమాత్మ నీ పక్కనే ఎప్పుడు కూర్చుంటాడంటే నీకు అర్థం అవుతుంది. పోయిన తర్వాత 100 మంది పూజిస్తారు స్వామి. ఈ రోజు రమణ మహర్షికి ఎంతమంది భక్తులు, షిరిడి బాబా గారికి ఎంతమంది భక్తులు. ప్రతి సందులోని బాబా గారి గుడి ఉంది. ఉన్నప్పుడు గట్టిగా చూస్తే పాపం 30 మంది లేరు భక్తులు. రమణ మహర్షి గారు ఉన్నప్పుడు గట్టిగా బతికున్నప్పుడు రమణ మహర్షి గారు ఎక్కువ ఉండేవారు. షిరిడి బాబా గారి కన్నా రమణ మహర్షి గారికి ఎక్కువ మంది భక్తులు ఉండేవారు జీవించి ఉండగా. షిరిడి బాబా గారు 30-40. ఈరోజు సో గురువు ఉన్నప్పుడు విలువ తెలియదు, గురువు పోయిన తర్వాత తెలుస్తుంది. కానీ ఈ గురువు ఉన్నప్పుడే ఆత్మానుభూతి పొందొచ్చు కదా. చాలా మంది డౌట్ వచ్చింది, గురువు గారు 3 నెలల్లో కానీ, కొంతమంది 6 నెలలు, కొంతమంది సంవత్సరం, కొంతమంది సంవత్సరాలు, కొంతమంది 2 సంవత్సరాలు ఆత్మానుభూతి ఎలా ప్రదర్శిస్తున్నాం కాబట్టి మీకు వాగ్దానం చేశాను కాబట్టి మీకు అనుకున్న ఉంటే ఎలా కుదురుతుంది. అరే ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను, పుచ్చుకోవడానికి నువ్వు రెడీగా ఉన్నావని చెప్పు. అతను పొందాలి. అర్హతను పొందిన తర్వాత అప్పుడు ఎందుకు కలగదు? ఆత్మను గంటలో కలుగుతుందండి, గంటలో కలుగుతుంది. ద్రౌపది అప్పటి వరకు కృష్ణుని అన్నయ్య అన్నయ్య అన్న మా ఇలా పిలిచే ద్రౌపది ఆ టైంలోనే ఇంకా మనస్ఫూర్తిగా ఇంక ఏమీ లేదు, అన్నీ మర్చిపోయి ఇంకా చేతులు పైకి ఎత్తేసింది. మీ ఇష్టం, నన్ను ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి. అర్థం కథలు ఏమని కథలున్నా అంత అర్థం ఇదే. కథలు కథగా తీసుకుంటే అలాగే ఉంటుంది. ఇంకా నేను ఏమి చెయ్యలేను స్వామి అని చెప్పి 2 చేతులు పైకెత్తేసి సర్వస్య శరణాగతి. ఆడితే అంతమంది ముందు 2 చేతులు ఇష్టం, ఇంకేం చేసుకుంటారో చేసుకో. ఎవరి కోసం రాడండి భగవంతుడు? అలా వచ్చాడంటే అర్థం ఏంటి? ద్రౌపది మనసులో శ్రీకృష్ణుడు ఎప్పుడు కూడా దైవ స్వరూపంతో ఆరాధిస్తున్నది కాబట్టి, ఎంత బంధువు అయినప్పటికీ కూడా, దూర బంధువు అయినప్పటికీ కూడా, సోదరుని యొక్క రిలేషన్ ఉన్న, అన్నయ్యగా రిలేషన్ ఎక్కడ దూరపు రిలేషన్ ఉన్నా సరే శ్రీకృష్ణుడు భగవంతునిగానే పూజించింది కాబట్టి ఆవిడికి అవసరం వచ్చినప్పుడు ఎందుకు రాడు? మనము అన్ని టైంలో భగవంతుని పక్కన పెట్టేస్తాం, కష్టం వచ్చినప్పుడు కనబడతాడు భగవంతుడు. ఏమిటో మరి మీరునేమంతా భగవంతుడు కనబడ్డ. అలాగే గురువు కూడా అదే చెప్తున్నా. నేను ఒకటి అంటున్నాను, భగవంతుడు అర్థం కావాలని గురువు అర్థం కావాలి, లేకపోతే కుదరదు. సనాతన ధర్మం యొక్క ఫస్ట్ రూల్ అదే. అందుకే గురువు మనకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేసాం. గురు గీత వచ్చేసింది, యోగ వాసిష్టం వచ్చేసింది, గురి చరిత్రలు వచ్చేసాయి, గురి శ్లోకాలు వచ్చేసాయి. రాములంతటి వాడే నమస్కారం పెట్టేసి విశ్వామిత్రుని వశిష్ఠుల్ని సేవించాడు. సొంతంగా వెళ్ళాడు నడుచుకుంటూ. అరణ్యవాసం చేసిందే తన గురువులందరినీ కలుసుకోవడానికి. వాళ్ళందరూ రాముడి గురించి వెయిట్ చేస్తున్నాడు. రాముడు నా కాలినాడికి ఇంతమందిని కలుసుకున్నాడు గురువుల్ని. ఒకలా ఇద్దరు అరణ్యవాసం అంతా కూడా, రాముడి యొక్క అరణ్యవాసం అంతా కూడా వీళ్ళని కలవడమే జరిగింది. మునీశ్వరులు నేను చెప్తున్నది ఎక్కడ డౌట్, ఎందుకు డౌట్? కొంచెం గట్టిగా చెప్పాను నిన్న. నేను నవ్వుతూనే చెప్తున్నాను. నా ఆనందానికి భంగం మాటలు లేదు. నేను ఆనందం నేను చెప్తున్నది ఒకప్పుడు గురువు పని బాధపడతాడు. ఏంటి చెప్తారా మిత్రులారా? మీకు చెప్తే ఈ రోజు ధ్యాన సెక్షన్ జరగదు కాబట్టి కొంచెం దాన్ని ప్లాన్ చేసినాం. క్లోజింగ్ రిమార్క్స్ ఎవరైనా ఇస్తే సంతోషం. నేను చెప్తాను గురువు గారు. క్లోజింగ్ బాలాజీ గారు చెప్పండి.
చెప్తాను. ఇప్పటిదాకా కూడా నాకు ధ్యానం గురించి కూర్చుని ధ్యానం చేయటమే గాని రోజు చేసేటువంటి ఉదయం నుంచి అప్పటిదాకా మనస్సు రీత్యా బుద్ధి రీత్యా చేసే ఆ కర్మ జ్ఞానము అవి ధ్యానానికి అవసరం అనే విషయం నేను ఇప్పటిదాకా గ్రహించలేదండి. నాతో పాటు చేస్తున్న లక్షల మంది కూడా విషయం తెలియదు. కళ్ళు మూసుకుని కూర్చుంటే ఆత్మజ్ఞానం కలుగుతుంది, కళ్ళు మూసుకుని కూర్చుంటే భగవంతుడు వచ్చేస్తాడనేటువంటి దాంట్లో చాలా మంది ఉన్నప్పటికి కూడా మీరు ఈ రోజు చెప్పినటువంటిది నాకు చాలా అవసరమైన విషయం చెప్పారు స్వామి. సంతోషం, అద్భుతమైన విషయం. ఇంకోటి అడుగుతున్నా, శివోహం అన్నది మాత్రం మీరు శివోహం అన్నది మాత్రం శివం అయిపోతారా? అవును, అవునండి. ఇప్పుడు ఉంటున్నారు అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, తత్సత్ సర్వం కలివిదం బ్రహ్మ అని మునిసోళ్ళు అందరు పిచ్చివేదాల వాడు అనుభూతి పొంది అన్నారు. అహం బ్రహ్మాస్మి అన్నారు, అయమాత్మ బ్రహ్మ అన్నారు. దాని యొక్క అర్థమే శంకరాచార్య సింపుల్ గా చిదానంద రూప శివోహం శివోహం అన్నారు. అంతా ఒకటే. మరి ఇంకొకటి అవన్నీ జాగ్రత్తగా ఆలోచించి ధ్యానం ఎలా కుదిరిపోతుంది? సింపుల్ లాజిక్. నాకు ఇంకో విషయం నేను చెప్తున్నా క్లియర్. బాబాజీ మహాశయులు గారి క్రియాయోగ బాబాజీ అంటే మాత్రం నేను శిష్యుడు. ఆయన క్రియాయోగాన్ని మాత్రం పరిమితం చెయ్యొద్దు దయచేసి. ఆయన అన్ని శ్రీకృష్ణుని యొక్క అవతారం కాబట్టి అన్ని యోగాలు తెలుసు. రెండోది, ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళ విషయం గుర్తు పెట్టుకోండి. బాబాజీ గారు జీసస్ క్రైస్ట్ కి ఇచ్చిన దీక్ష ఇచ్చిన బాబాజీ గారు మరి 18వ శతాబ్దంలోని లాహిరి మహాశయుకి ఇచ్చారు. అంటే 1800 సంవత్సరాలు బాబాజీ గారికి అసలు శిష్యులే లేదా? సింపుల్ లాజిక్. 18 సంవత్సరాలు బాబాజీ గారు ఖాళీగా ఉన్నారా? ఇంకెవరిని శిష్యులు అనుగ్రహించలేదా? వాడు చరిత్రలు రాయలేదు. క్రియాయోగాన్ని పైకి తెచ్చింది మాత్రం లాహిరి మహాశయ. మరి ఒప్పుకోరు. లాహిరి మహాశయ మహాసద్గురు క్రియాయోగాన్ని తెచ్చారు. కానీ క్రియాయోగాన్ని బాబాజీ గారిని మాత్రం క్రియాయోగం, శ్రీకృష్ణుని కర్మయోగాన్ని పరిమితం చేసినట్టు, శ్రీకృష్ణుడు కేవలం జ్ఞాన యోగాన్ని పరిమితం చేసినట్టు. శ్రీకృష్ణుడు వీటన్నిటికీ అతీతమైన అవస్థాత్రయాతీత, అన్నింటికి అతీతమైన వాడే భగవంతుడు. అందుకోసం లేనిపోయినవన్నీ మనమే కల్పించుకుంటున్నాం. పరమహంస యోగానంద గారి ఒక యోగి ఆత్మకథ పుస్తకాన్ని పూర్తిగా చదవకుండా క్రియాయోగాన్ని కూడా నేర్చేసుకుందని వెళ్ళిపోతున్నారు. పుస్తకాల ప్రతి పేజీ చదువు. సాక్షాత్ పరమహంస గారి గురువు గారే యుక్తేశ్వరగిరి గారు పరమహంసని ఒకసారి ఇలా కూర్చొని ధ్యానం చేస్తుంటే ధ్యానం చేసిన మేళనం వస్తుందని చెప్పి సాక్షాత్ యుక్తేశ్వరగిరి పరమహంస యోగాన్ని అడుగుతూ ఉన్నారు. ఈ కుర్రవాడికి తెలియకుండా కళ్ళు పెట్టి ధ్యానం చేస్తున్నాం, వెళ్ళడం వస్తున్నాం. ఈ దేవుడు కనబడ్డ మేము ఆయన అన్నది, ఇదే శాస్త్రయాత్రి అనలేదు. సాక్షాత్ యుక్తేశ్వరగిరి గారు యోగానంద గారు. ధ్యానం అంటే పైకి కిందకి పక్కకి గిక్కకి ఇవి అవి చూడటం కాదండి. మనస్సు నిర్మలంగా ఉండడమే ధ్యానానికి అర్థం. అంటే మనస్సు పూర్తిగా పవిత్రంగా ఉండడమే ధ్యానం. నువ్వు ఎన్ని వేషాలు వెయ్యు, మనస్సు పవిత్రం కాకపోతే జ్ఞానం ఉదయించదు. జ్ఞానం లేకుండా వైరాగ్యం కుదరదు. ఈ మూడు లేకుండా ఆత్మానుభూతి కుదరదు. లక్ష్మి గారు మీరు చెప్పేది కంక్లూడ్ చేద్దాం. లక్ష్మి గారు ఉన్నారా? ఉన్నా గురువు గారు. అదే గురువు గారు, మీరు ఇప్పుడు చెప్పినట్టు బాలాజీరావు గారు లాగానే అందరూ కూడా ధ్యానం అంటే 1 గంటకో శ్వాస మీద ధ్యాసో ఏదైనా వాళ్ళకి ఇచ్చిన మంత్ర జపం కాసేపు చేసుకోవడమో అనుకుంటున్నారు. మీరు అది అంతకు ముందు కూడా క్లారిటీ ఇచ్చారు. మనం ఒక విషయాన్ని 24/7 ధ్యానించినప్పుడే ఆ విషయంగా మారిపోతాం. భ్రమర కీటక న్యాయం అంటారు కదా. భ్రమరం కాసేపు జుమ్ అనేసి మళ్ళీ గమ్ముకుంటే అది ఎలా కీటకం భ్రమరంగా మారుతుంది? 24 గంటలు భయంతోనో దేంతోనో అది చేస్తూ ఉంటే ఆ జుంకారం ఒక చిన్న కీటకం భ్రమరంగా మారింది. ఉపనిషత్తులు అద్భుతంగా చెప్తారు దాన్ని. సో మనం కూడా ధ్యానం, ఆ ధ్యాస, ధ్యానం అంటేనే ఆ ధ్యానం అన్న పదాన్ని ధ్యాసాన్ని మార్చుకుంటే సరిపోతుంది గురువు గారు. అంతే. ధ్యాస ధ్యేయ వస్తువు మీద పెట్టామంటే తప్పకుండా మన మనసులు కూడా 24/7 ఆ వైపే మళ్ళుతాయి. ఎప్పుడైతే మళ్ళీ ఆ శివోహ స్థితిని చేరుకుంటామో
అప్పుడు ఇంకా బుద్ధి పని చేయడం మొదలు పెడుతుంది, మనసు ఆగిపోతుంది. ఇంకా బుద్ధితో జ్ఞానవంతంగా ప్రతి సమస్యను ఎదుర్కొంటూ వెళ్తాం. మీరు అన్నట్టు మనసు బుద్ధిలోను, బుద్ధి ఆత్మలోను లయమైపోతుంది. అప్పుడు మీరు చెప్పారు ఈరోజు అద్భుతంగా, ఆత్మానుభూతి పొందినవాడు ఎలా ఉంటాడని. సదా సర్వకాలం ఆనంద స్థితిలో ఉంటాడు. సింపుల్ అంతే. ఆ స్థితికి చేరుకోవడమే మన యొక్క లక్ష్యం. అది ఒక్కటే మనం గుర్తుపెట్టుకుంటే అప్పుడు ఇది 24/7 జరుగుతూ ఉంటుంది. దానికి మీరు ఇప్పుడు పొద్దున పూట ప్రాక్టీస్ చేయిస్తున్నారు గురువు గారు. అది కూడా గురువుల ఆజ్ఞ. ఎలా అనేది దాన్ని మనం ఆ ఒక్కరోసేపు పరిమితం చేయకుండా దాన్ని ఎక్కువసేపు ధ్యానించుకుంటూ ఉంటే మీరు అన్నట్టు ఒక స్టెప్ వైజ్ గా వెళ్తాం. స్వర్ణలత గారు చెప్పినట్టు ఒకటేసారి రాదు ఏది కూడా. సైకిల్ తొక్కడం ఒకటేసారి రాలేదు, మాకు వంట చేయడం ఒకటేసారి రాలేదు. బట్ మనకి ఇప్పుడు లక్ష్యం, గమ్యం ఒకటి ఉంది, ఏం చెయ్యాలి అనేది. చాలా మంది చెప్తారు, మీరు ఎప్పుడు దాన్ని కూడా ఖండిస్తూ ఉంటారు, మనసుని పడగొట్టేయాలి, మనసును ఆలోచన రహితం చేయాలి. ఇవన్నీ కుదిరే పని కాదు. మనసుని నేను పరమాత్మని అన్న చింతనలో ఉంచుతూ ఉండడమే. నేను చిదానంద రూపుణ్ణి, శివుణ్ణి అన్న చింతనలో దానికి ఏదో ఒక పని పెట్టాలి కదా. ఈ పని చెప్తూ ఉంటే అది వెళ్ళి ఆత్మలో తప్పకుండా లయమైపోతుంది, బుద్ధిలో లయమైపోతుంది. పొద్దున్నే ఇచ్చే విషయాన్ని మర్చిపోకుండా అదే లక్ష్మి పొద్దున్నే చిదానంద రూపం ఇచ్చిన తర్వాత అది ఏం చేస్తున్నా దాన్నే ధ్యానిస్తూ ఉంటుంది. ఇంకా ధ్యానం అంటే అదే. ఇప్పుడు చేసేది కూడా పొద్దున్నే చేయించేది కూడా అదే, దాని మీద చేయిస్తున్నారు కదండి. అవును, అదే చెప్తున్నా నేను కూడా, అదే చెప్తున్నా. వాళ్ళ మనసు ఇంకెప్పుడు ఏం చేసినా చిదానంద రూపం. అదే ఇప్పుడు నేను కూడా ఇందా నుంచి అదే అనుకుంటున్నాను. సాయంకాలం పూట ఎందుకంటే జ్ఞానం కుదరపోవచ్చు. ఎందుకంటే చూడండి ఎంత మంచి విలువైన మాట. ఈ డిస్కషన్ లో నిజంగా ఇలాంటి డిస్కషన్ చేయడం వల్లే జ్ఞానం అవుతుంది, అహంకారం తగ్గిపోతుంది. అందుకోసం నేను ఇంకా మాట్లాడటం కాకుండా అందరి చేత మాట్లాడించాలన్న కోరిక. ఇక చాలా మాట్లాడేశాను, చాలా ఎక్కువ మాట్లాడేశాను. లక్ష్మి గారు అంటున్నారు. ఏం లేదు గురువు గారు, వేదాంతం చర్చల ద్వారానే బయటకు వస్తుంది. శంకరులు చేసింది కూడా అదే పనే కదా. చర్చించుకుంటూ ఉంటేనే విషయం అవగతమై అర్థమవుతుంది. అప్పుడు తప్ప దాని సారం మన మనసుకి పట్టదు. అందుకోసం అదే నాకు కొంచెం భయంగా ఉంది. ఈవినింగ్ మనం మాట్లాడుకుంటూ పోతే ఎంత టైం అయినా వెళ్ళిపోతుంది. ఇంకా అందరం ఉండడం అది గ్రేట్. అందరం కూడా ఉండడం, అందులో ఉన్నవాడు వెళ్తున్నారు. కానీ సాయంకాలం అందుకే భయం వేస్తున్నారు, కుదరపోవచ్చు. మాటలతోనే సరిపోతుందని అనిపిస్తున్నారు. అందుకోసమే ఎవరు గురుజీ చెప్పండి. నేను వరుణరాజు గారు అమ్మాయిని మాట్లాడు. వరమరాజు గారు అమ్మాయి. ఓ నమస్తే గురుజీ. చెప్పండి. లేదు అంటే నేను వింటున్నాను, సరే పిల్లలతో ఆడుతుంటే వింటున్నాను అనమాట. చాలా చాలా బాగా చెప్తున్నారు. అంటే మేబీ అంత నేను ఇన్వైట్ చేసుకోలేకపోతున్నానేమో. కానీ ఒక్క క్వశ్చన్ గురుజీ నాది. అంత ప్యూర్ గా అంటే మనం అంత ప్యూరిటీతో వెళ్ళాలంటే అది ఎలా సాధన చేయాలి? అంటే మీది నేను కొంచెం లెంత్ పెంచేస్తున్నానేమో. నేను ఎంతసేపు రెడీగా మాట్లాడతాను. మీరు రెగ్యులర్ గా వస్తుంటే మీకు అన్ని క్లియర్. కానీ మీరు అడిగారు కాబట్టి నేను చెప్పాలి కాబట్టి ధర్మంగా నేను చెప్తున్నాను. ఒకటి, దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క విషయం అర్థం చేసుకున్నాను. పుట్టిన ప్రతి వాడు కూడా స్వచ్ఛమైన మనస్థానం పుడుతున్నాడు కదమ్మా. చిన్నప్పుడు పిల్లవాడికి ఏమీ తెలియదు పాప. నిప్పు తెలియదు, రాయి తెలియదు, అశుద్ధం తెలియదు, అన్నం తెలియదు. ఎంత మనస్సు అపవిత్రం ఎలాగవుతున్నదమ్మా? మనం చేస్తున్న కర్మల వల్లే మనసు అపవిత్రం అవుతున్నది. సో మనసు ఎప్పుడు కూడా పవిత్రమైనదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నిర్ణయం మనం తీసుకోవాలి. మనస్సు ఎప్పుడు కూడా పవిత్రమైనది. అమ్మా నిజమా? నిజమే. అలాంటప్పుడు ఇప్పుడు మలినం పడి తప్పదు, పని లేదు. అంటే మనకి ఏది మలినం ఏది కాదు అనేది మనమే జడ్జిమెంట్ చేసుకోవాలంటారా? అది జ్ఞానం. అది జ్ఞానం. జ్ఞానం అంటే నేను అంటే చెప్పే డాడీ మెడిటేషన్ అంటే ఫస్ట్ డే చేయలేదు. ఈ రోజు మార్నింగ్ కూర్చున్నాను, ఎంతసేపు కూర్చున్నానో కూడా తెలియదు. తర్వాత పడుకుంటాను అనమాట. చాలా జ్ఞానం అంటే జ్ఞానం ఎక్కువ కొంతమంది నిద్రలోకి వెళ్ళిపోతారు. జ్ఞానంలో చాలా మంది నిద్రలోకి వెళ్ళిపోతారు. అది అంటే ఒకటి ఓకే, మిమ్మల్ని అంటలేదు. కానీ నిజం కాదు. నిద్రలోకి వెళ్ళేటువంటి జ్ఞానం కాదు.
కాదు కదా, నేను పడుకుని పోయానని చెప్తున్నాను. పడుకుని పోయాను అలా. ఓకే, చాలా మంచిది. అయితే అనేది ఏంటంటే ఇప్పుడు మీరు ధ్యానం అంటే వేరేగా కూర్చోక్కర్లేదమ్మా. మీరు ఇప్పుడు ఇక్కడ దీంట్లో ట్రైనింగ్ అయిన వాళ్ళు ఉన్నారు. మీరు మామూలుగా వ్యక్తితో మాట్లాడితే మంచం మీద కూర్చొని నేను మీతో గూగుల్ మీట్ చేస్తూ కూడా నా ధ్యానం నాకు జరుగుతున్నది. యోగులు ఎప్పుడు కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు ధ్యానంలో. గురుజీ సిడి బాబా గారు, రమణ మహర్షి గారు తీసుకోండి, వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉంటారు కానీ వాళ్ళ ధ్యానంలో. ఈ ధ్యానం అనేది 24/7 జరగవలసిన ప్రక్రియ, జరుగుతూనే ఉంటుంది. అలవాటు పడాలి, కొద్దిగా అలవాటు పడాలంటే మనసును మచ్చిక చేసుకోవాలి. మనసును మచ్చిక చేసుకుంటే బుద్ధి వికసిస్తుంది. బుద్ధి వికసిస్తే ధ్యానం కుదురుతుంది. చాలా సింపుల్, వెరీ వెరీ సింపుల్. కానీ మనం కాంప్లికేట్ చేసుకుంటున్నాం తప్ప ఇట్స్ వెరీ 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 సింపుల్. అంటే గురుజీ మనల్ని నటించమన్నారా? మనం జీవిస్తున్నాం అంతే, సాధారణంగా నటిస్తున్నాం. అదే అంటే మనం ఏదో క్యారెక్టర్ లో మామూలుగా నటించమని పంపిస్తే మనం బాగా ఎక్కువ జీవించేస్తున్నాం అంటున్నాను. అంతే అండి. రూపాయలు తీసుకొని చిత్తూరు నాగేలాగా 10 రూపాయలు యాక్షన్ చేస్తున్నాం. నిజమే నిజమే. అందుకోసమే నటించడం మానేసి జీవితం. మంచి ప్రశ్న. నటించడం మానేసి జీవితం. సరే, అంటే నేను యాక్చువల్లీ వైజాగ్ లో ఉన్నాను. మిమ్మల్ని ఎప్పుడు దర్శనం చేసుకోవచ్చు? నో ప్రాబ్లం. తప్పకుండానమ్మా, మీకు ఎప్పుడు కుదురుతుందో మీ నాన్నగారికి చెప్పండి, రండి. నమస్తే గురుజీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మిత్రులారా, మంచి డిస్కషన్ జరిగింది. వరమరాజు గారి అమ్మాయి కూడా ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు, అప్పుడే వింటున్నారు. ఫస్ట్ టైం మాట్లాడతాం, చాలా సంతోషం. అండ్ అందరూ కూడా చిదానంద రూప శివోహం శివోహం అని చెప్పి చిదానంద రూప శివోహం సంతోషం. శుభం పోయా. మళ్ళీ పొద్దున కలిసి